యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సెషన్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం వచ్చేసి యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. లైక్ నోటిఫికేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అండ్ దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఏ డేట్ నుంచి మనకు సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన సిలబస్ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది ఎలా కలెక్ట్ చేసుకోవాలి అండ్ వన్స్ మనం యూజీసీ నెట్ కనుక క్వాలిఫైడ్ అయితే ఫర్దర్గా వీటి వల్ల మనకు బెనిఫిట్ ఏముంటుంది, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ మనం వచ్చేసి యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సెషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఫస్ట్ థింగ్, మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీరు యూజీసీ నెట్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ప్రీవియస్లో మేము సో మెనీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియోస్ చూసినా మీకు క్లారిటీ వస్తుంది, లేదా మీరు మన ఛానల్ని ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్స్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ కాన్సెప్ట్ గురించి అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి సమ్ అదర్ థింగ్స్ గురించి మనం డిస్కస్ అయితే చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ మీరు నోటిఫికేషన్ సంబంధించిన పబ్లిక్ నోటీస్ అనేది డౌన్లోడ్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. జస్ట్ ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మన యొక్క నోటిఫికేషన్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు అఫీషియల్ నోటిఫికేషన్ అండ్ ఇది మనకు పబ్లిక్ నోటీస్ అని చెప్పొచ్చు. 19th November 2024లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు మనకి ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది రీసెంట్గా. సో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మేము వీడియో అయితే చేస్తున్నాము. సో ఇక్కడ మనకు సంబంధించి మ్యాటర్ ఏంటంటే సో ఓపెనింగ్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్, సబ్మిషన్ ఆఫ్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ యూజీసీ నెట్ డిసెంబర్ 2024 అని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు యూజీసీ నెట్ డిసెంబర్ 2024 సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ ఈ యొక్క యూజీసీ నెట్ డిసెంబర్ 2024ని 3 కేటగిరీస్కి అయితే డివైడ్ చేయడం జరిగింది. గతంలో వచ్చేసి యూజీసీ నెట్ అనేది 2 కేటగిరీస్లో కండక్ట్ చేసేది. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ యూజీసీ నెట్ ఉండే అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు జేఆర్ఎఫ్ కింద అయితే ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ సెషన్ నుంచి దట్ ఈజ్ 2024 జూన్ సెషన్ నుంచి మనకు 3 సెషన్స్లో అయితే దీన్ని డివైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి టాప్ బెస్ట్ ర్యాంక్ వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారికి జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అని జేఆర్ఎఫ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ కమ్ యూజీసీ నెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ మీరు ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయినట్టయితే. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మీరు పిహెచ్డీలో జాయిన్ అవ్వాలి అంటే ఇది పిహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్ పర్పస్ కూడా యూజ్ అవుతుంది. ఇలా 3 కేటగిరీలో అయితే ఈ యొక్క యూజీసీ నెట్ని మనకి డివైడ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మీరు ఈ యొక్క యూజీసీ నెట్ అనేది క్వాలిఫైడ్ అయినట్లయితే ఫర్దర్గా మీరు సో రీసెర్చ్ ఫీల్డ్కి వెళ్ళొచ్చు, పిహెచ్డీ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ అదేవిధంగా డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్స్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, గెస్ట్ ఫ్యాకల్టీగా స్థిరపడడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ బుక్స్ రాయడం కోసం, బుక్స్ పబ్లిష్ చేయడం కోసం సమ్ ఎలిజిబిలిటీస్ అయితే మీకు రాయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యూనివర్సిటీ లెవెల్లో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కూడా టీచ్ చేయడానికి మీరైతే ఎలిజిబుల్ అవుతారు. సో ఇలాంటి థింగ్స్ అయితే వీటి వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం అండ్ ఆ తర్వాత సిలబస్ గురించి అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి సంబంధించి సమ్ థింగ్స్ గురించి అయితే ఇక్కడ మనం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ఇక్కడ యూజీసీ నెట్ ఏదైతే ఉందో దీన్ని వచ్చేసి మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అథారిటీస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఇండియన్ నేషనల్ వైజ్గా అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు ప్రజెంట్ మనం యూజీసీ నెట్ డిసెంబర్ సెషన్కి సంబంధించి 2024 గురించి మాట్లాడుకుంటున్నాం. యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం మనకు 85 సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఎగ్జామ్ కూడా మనకు వచ్చేసి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దట్ ఈజ్ మనకు సిబిటి బేస్డ్ అని చెప్పుకోవచ్చు. సో యాజ్ పర్ సెషన్ ప్రకారం మనకు డేట్స్ అయితే ఇచ్చారు, ఏ డేట్లో ఏం జరుగుతుంది, లైక్ అప్లికేషన్ చేసుకున్న కాడి నుంచి అండ్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ వరకు ఇలా మనకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మనకు యూజీసీ నెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 19th November 2024 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ 10th December 2024కి ఎండ్ అవుతుంది. దట్ ఈజ్ యూజీసీ నెట్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు యొక్క నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో మనకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది దీన్ని అప్లై చేసుకోవడానికి మనకు 19th November నుంచి 10th December వరకు అవకాశం అయితే ఇచ్చారు. సో మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, అప్లికేషన్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏంటి అని ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. దాన్ని చూస్తూ మీరు ఆన్లైన్ అప్లికేషన్ త్రూ ది మొబైల్ ద్వారా కూడా చేసుకోవచ్చు. సో లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే సో మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మా టీం వచ్చేసి మీకు ఎంగేజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో దీనికి
దీనికి సంబంధించి మనము పేమెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అంటే అప్లికేషన్ ఫిల్ చేయడానికి అయితేనేమో 10th డిసెంబర్ వరకు ఇచ్చారు. అండ్ పేమెంట్ చేసుకోవడానికి మనకి లాస్ట్ డేట్ 11th డిసెంబర్ వరకు కూడా ఒక రోజు అయితే ఎక్స్ట్రా ఉంటుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. బట్ ఎనీవే సో మీరు 10th డిసెంబర్ లాస్ట్ డేట్ అని గుర్తుపెట్టుకుంటే మీరు ఆ డేట్లోపు ఆన్లైన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ కోసం ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి మిస్టేక్ చేసినా దట్ ఈస్ కరెక్షన్స్ ఏమైనా ఉన్నట్టయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి మనకు 12th డిసెంబర్ 2024 నుంచి 13th డిసెంబర్ 2024 వరకు మనకు 2 డేస్లో ఈ యొక్క ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఇస్తారు. సో మనకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ డేట్లో మీరు మీ యొక్క డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యి అప్లికేషన్ ఫామ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మేము యూజీసీ నెట్ అప్లికేషన్ ఫామ్లో కనుక మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలని డీటెయిల్ వీడియో చేశాము. సో ఆ వీడియో చూస్తూ మీరు కరెక్షన్స్ కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి అనే అప్డేట్కి సంబంధించి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. దీన్ని ఇంటిమేట్ లేటర్ అనేది మనకు మెన్షన్ చేశారు. తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అన్నీ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ బట్టి ఎక్కడెక్కడ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారనే ఇంటిమేషన్ ఉంటుంది. అండ్ సేమ్ టైం ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి కానీ హాల్ టికెట్స్ అప్డేట్స్ కానీ కూడా మనకు త్వరలో అయితే అనౌన్స్ చేస్తారు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ ది ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ డేట్లో ఎగ్జామ్ ఉంటుంది అనేది టోటల్గా మనకు కంప్లీట్ స్కెడ్యూల్ అయితే ఇచ్చారు. సో మనకు 1st జనవరి 2025 నుంచి 19th జనవరి 2025 ఈ డేట్స్లో మనకు ఈ యొక్క యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. టోటల్గా 85 సబ్జెక్ట్స్కి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఎంఎస్సీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, ఎంఎస్సీ కంప్లీట్ చేసుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో సో మీకు సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ అయితే ఉంటుంది. సో దానికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. అదర్ ఆర్ట్స్ అండ్ వేరే డిఫరెంట్ సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో దీంట్లో 85 సబ్జెక్ట్స్కి వెళ్ళి మీరు యూజీసీ నెట్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సిఎస్ఐఆర్ ఆర్ యూజీసీ నెట్కి సంబంధించి మీకు డిఫరెన్స్ తెలియాలి అనుకుంటే మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, లేదా ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఈ యొక్క యూజీసీ నెట్కి సంబంధించి ఎగ్జామ్ అనేది యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం 1st జనవరి 2025 నుంచి 19th జనవరి 2025 వరకు కంప్లీట్ అయితే దానికి సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ అనేది కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఇస్తారు. కీ రిలీజ్ చేయడం కావచ్చు, రిజల్ట్ ఇవ్వడం కావచ్చు, ఇలా ఫర్దర్ అప్డేట్స్ అనేది మనకు సో ఆ తర్వాత అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది. అండ్ యూజీసీ నెట్కి ఎలిజిబుల్ అయిన క్యాండిడేట్స్ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఎంత ఉంటుందని క్వైరీ చేసినట్టయితే సో జనరల్ కేటగిరీ ఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు 1150 రూపీస్ అనేది ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ కోసం మీరు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, నాన్ క్రిమినల్ ఇయర్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్టయితే 600 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సో ఇక్కడ ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, పర్సన్స్ విత్ డిజబిలిటీ కానీ, థర్డ్ జెండర్ కానీ అయినట్లయితే 325 రూపీస్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీ బేస్డ్ ఆన్ కేటగిరీ ఉంటుంది కాబట్టి అది మీరు రిమైండ్ చేసుకోవాలి. సో ఎస్పెషల్లీ దీంట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకు యూజీసీ నెట్కి సంబంధించి ఈ రోజు రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్లో అయితే. అండ్ దీనికి సంబంధించి సిలబస్ దట్ ఈస్ యూజీసీ నెట్ సిలబస్ సంబంధించి కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. యూజీసీ నెట్లో వచ్చేసి పేపర్ 1, పేపర్ 2 అని 2 టాపిక్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి అందరికీ కామన్ పేపర్ దట్ ఈస్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్కి సంబంధించి అందరికీ కామన్ పేపర్ ఉంటుంది. సో టోటల్గా దాంట్లో మనకు 10 యూనిట్స్ అయితే ఉంటాయి సిలబస్లో. మీరు పేపర్ 1కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, పేపర్ 2కి సంబంధించిన సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో ఆ వీడియో చూస్తూ మీరు సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయినా కూడా యూజీసీ నెట్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇన్ సిమిలర్గా సిలబస్ కూడా మేము పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ పేపర్ 2 విషయానికి వచ్చినట్టయితే సో మీరు పీజీ దట్ ఈస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ కోర్స్ ఎక్కడైతే మీరు కంప్లీట్ చేసుకున్నారో దట్ ఈస్ ఏ సబ్జెక్ట్లో అయితే కంప్లీట్ చేశారో ఆ సబ్జెక్ట్ రిలవెంట్ పేపర్ 2 సిలబస్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ కంప్లీట్ సిలబస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా సో వాటికి సంబంధించిన లింక్స్ అనేది మేము సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాము, మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే దట్ ఈస్ సో యూజీసీ నెట్ డిసెంబర్ 2024కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండే కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.